అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. యూజువల్లీ చాలా మెంబర్స్ ప్రెజెంట్ డేస్‌లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌తో చాలామంది సఫర్ అవుతున్నారండి. మెయిన్ వచ్చేసి మేల్ ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ అండి. సో, యూజువల్లీ ఏంటంటే మెయిల్ ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ రైజ్ ఎందుకు అవుతున్నాయి అంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్ చేంజెస్‌లో కానివ్వండి, వాళ్ళు తీసుకునే డైట్ ఆహార పద్ధతిలో కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కనుక ఎక్కువగా ఏంటంటే వర్క్ టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ లాంటిది కానివ్వండి, ఇటువంటిది ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ కానివ్వండి, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం, డైలీ ఆల్కహాలిక్ పర్సన్ అయితే కనుక, నెక్స్ట్ చైన్ స్మోకర్స్ అయితే కనుక వాటి వల్ల వచ్చే ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఎందుకంటే స్మోకింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మెయిల్ హార్మోన్స్‌లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయో అప్పుడు వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి స్పర్మ్ మొటిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఇన్ఫర్టిలిటీ కేస్ అనేది డయాగ్నోస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ సెక్షువల్ స్పియర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి డిజైర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఫీలింగ్స్ అనేటివి డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మెయిల్ ఫర్టిలిటీ కేసెస్‌లో అయితే కనుక. సో, యూజువల్లీ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి హోమియోపతిలో అయితే కనుక మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్మోకింగ్ కంటిన్యూస్‌గా చేయడం వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ కానివ్వండి, మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్సెస్ రావడం కానివ్వండి, థైరాయిడ్ అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఫీలింగ్స్ తగ్గిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇలాంటివి కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే కనుక మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేస్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వాలండి. ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వకపోతే కనుక మనకి స్పర్మ్ మొటిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. సో, స్పర్మ్ మొటిలిటీ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కనుక మనం ఇంటేక్ డైట్లో ఎలా అంటే డైలీ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గింజలు కానివ్వండి, నెక్స్ట్ వాల్నట్స్, ఇటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మొటిలిటీ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో, ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చండి. హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.